తీరంలో అమెరికా జరిపిన దాడులకు ముగ్గురు భారతీయులు బలవగా ఇందులో ఏపీవాసి ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాలా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆంధ్ర భవన్ అధికారులు ధృవీకరించారు. సురేష్ కి భార్య, 2 కుమారులున్నారు. జూన్ 24న 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. 5 నెలల పాటు విధుల్లో ఉన్న ఆయన త్వరలోనే ఇంటికొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆయన మరణించారని తెలియటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బుధవారం ఒమన్ తీరంలో ఏంటి సెట్బెల్లో అనే ఆయిల్ ట్యాంకర్ పై అమెరికా బలగాలు దాడి చేశాయి. అమెరికా ఆంక్షల్ని ఉల్లంఘించి ఈ నౌక ఇరాన్ నుంచి చమురు రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ దాడిలో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిటర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాలా సురేష్ అనే ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. నౌకలో మరో 21 మంది భారత సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్ న్యూఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసి తన నిరసనను వ్యక్తం చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్, దాని పరిసర జలాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. నావికుల భద్రతకు, అంతర్జాతీయ జలాల్లో నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ నొక్కి చెప్పింది. ప్రస్తుతం హర్మోజు జలసంధిలో 13 భారతీయ నౌకలు, 562 మంది భారత నావికులున్నారని అధికారులు తెలిపారు. తాజా దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి దాడులను వెంటనే నిలిపివేయాలని, దౌత్య మార్గాల ద్వారా శాంతిని నెలకొల్పాలని భారత విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. అమెరికా రెచ్చిపోతోంది. ఇరాన్ని 4 నెలల యుద్ధంలో ఏమాత్రం లొంగదీయలేని ఆదేశం ఇతర దేశాల నౌకలపై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో గత వారం రోజుల్లో 3 భారత నౌకలపై దాడులు చేసింది అమెరికా. దీంతో భారత్ బగ్గుమంది. ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా దాష్టికాన్ని ఖండించింది. ఇది ఏమాత్రం క్షతవ్యం కాదంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది భారత్. ఒమన్లో ఇండియన్ షిప్ పై అమెరికా దాడి, ముగ్గురిని బలిగొన్న అమెరికా దాడి, అమెరికా దుశ్చర్యపై మండిపడిన భారత్, జల్వీర్ ట్యాంకర్ లో భారతీయ సిబ్బంది. వారంలో ఇది 3వ ఘటన. అమెరికా, ఇరాన్ కొట్టుకుంటూ మధ్యలో ఇతర దేశాలపై పడడం ఏంటి? ఇదే ప్రశ్న మార్చి నెల మొదటి నుంచి ప్రతి దేశం వేస్తూనే ఉంది. అయితే అటు ఇరాన్ కానీ ఇటు అమెరికా కానీ వాటి సంగతే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌక దాడికి గురైంది. ఒమన్లోని షినాస్ పోర్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం గినియా బిసావు జెండాతో ప్రయాణిస్తున్న జల్వీర్ ట్యాంకర్లో భారతీయ సిబ్బంది ఉన్నారు. దానిపై దాడి జరిగినప్పటికీ అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే అసలు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం వాటి వరకే పరిమితం చేసుకోవాలని యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు ఎన్నోసార్లు ప్రకటించాయి. ఐక్యరాజ్య సమితిలోనూ ఈ అంశం భారత్ లేవనెత్తింది కూడా. అయినా కూడా అమెరికా, ఇరాన్ పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నాయే తప్ప పరిస్థితిలో మార్పు రాలేదు. గత వారం రోజుల్లో భారతీయ సిబ్బందితో ఉన్న నౌకలపై దాడి జరగడం ఇది 3వసారి. జూన్ 10న సెటబెల్లో అనే ట్యాంకర్ పై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంట్లోనే ఉన్న మరో 21 మందిని కాపాడారు. అంతకుముందు మారివేక్స్ అనే ట్యాంకర్ పై కూడా కాల్పులు జరిగాయి. ఆ నౌకలో ఉన్న 24 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భారత సిబ్బందితో ఉన్న నౌకలపై దాడులను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జల మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలకు భంగం కలగకూడదని స్పష్టం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించి దౌత్యపరమైన పరిష్కారం దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. మరోవైపు పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి.
అమెరికా సైనిక హెలికాప్టర్ను కూల్చివేయడంతో అమెరికా బలగాలు ప్రతీకార దాడులు చేపట్టాయి. దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఎదురు దాడులు చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. అయితే ఈ మధ్యలో విచక్షణ కోల్పోయిన అమెరికా, ఇరాన్ ఇలా ఇతర దేశాల నౌకలు, రవాణా సాధనాలపై దాడులు చేయడం అంతర్జాతీయంగా కూడా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.